అండి అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే మనకు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇందులో మనం డిఈఓ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి సంబంధించి ఎట్లా అప్లికేషన్ చేయాలని చెప్తాను. అండ్ ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు మనకు చాలా రకాల జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎలక్ట్రీషియన్కి సంబంధించి అంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, సివిల్ ఇవి చాలా ఉన్నాయి. మనం డిఈఓ మీద అయితే క్లిక్ చేస్తున్నా చూడండి. ఓకే, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో టీజీపీఎస్సీ మీకు ఐడి యాడ్ ఎంట్రీ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి, కనబడుతున్నటువంటి ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ అనండి. గుర్తుపెట్టుకోండి, వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ ఉండాలి. ఓకే, ఎందుకంటే ఆ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఎంట్రీ చేసిన డీటెయిల్సే ఎటువంటి మాడిఫికేషన్ లేకుండా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ తీసుకుంటుంది. ఒకవేళ అప్డేట్ లేకపోతే ఏం చేయాలని కూడా నేను చెప్తా, జాగ్రత్త చూడండి. సో ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఎంట్రీ చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇది మీరు లాగిన్ అయ్యే పద్ధతి. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు అన్నీ చూసుకోండి, నోటిఫికేషన్ నెంబర్ కానీ, రిక్రూట్మెంట్ నేమ్ కానీ, సో ఫస్ట్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు కానీ. ఇక్కడ యూజర్ గైడ్ ఉంది కదా, యూజర్ గైడ్ కూడా ఒకసారి చదువుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే కరెక్ట్ చదువుకున్న తర్వాత అప్లికేషన్ చేయాలంటుంది. ఇదిగోండి ఇక్కడ నోటిఫికేషన్ ఉన్నది. ఈ నోటిఫికేషన్లో జోన్ వైజ్ కూడా ఉంది. మీరు ఓపెన్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోండి. తర్వాత దాన్ని టిక్ మార్క్ చేసేసేయండి. అండ్ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా కదా, ఎస్ మీద క్లిక్ చేయండి. వన్ టైం రిజిస్ట్రేషన్ ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ దిగుతాయి. ఒకవేళ మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ లేదు సార్, అయ్యో ఎట్లా అని అంటే కనుక ఇక్కడ క్లిక్ హియర్ టు ఎడిట్ ఓటీఆర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ ఓటీఆర్ ఎడిట్కి కనెక్ట్ అయిపోతుంది. అది కనెక్ట్ అక్కడ సబ్మిట్ కొట్టండి, మళ్ళీ ఇదే పేజీకి రండి. క్లియర్? ఎందుకు అంటే సేమ్ అవే డీటెయిల్స్ ఇక్కడ దిగుతాయి. ఇక్కడ మాడిఫికేషన్ చేయడానికి ఏముండదు. తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ చూడండి, మీ పేరు కావచ్చు, మీ క్యాస్ట్ కావచ్చు, మీ ఈమెయిల్ ఐడి కావచ్చు, మీ అడ్రస్ కావచ్చు, అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇదిగోండి, కావాలంటే చూడండి, స్కూల్ డీటెయిల్స్ కూడా చూడండి. వన్ టైం రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి స్కూల్ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు ఏం చేయడానికి అక్కర్లేదు, జస్ట్ 2 minutesలో మీరు ఫాస్ట్గా ఉంటే ఇంకా 1 minute అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. డైరెక్ట్ పేమెంట్ కట్టుడే. మీకు సూటబుల్ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అది మీరు కరెక్ట్ ఉందా, పీజీ పర్సెంటేజ్ ఎంత అంటే రిలేటెడ్ పోస్ట్కి సంబంధించి రిలేటెడ్గా మనం అక్కడ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం డిఈఓ పోస్ట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీకు ఓటీఆర్ ఇక్కడ దిగింది, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఇక్కడ పైకి ఇక్కడ ఇవంతా చూడండి, మీకు రిక్వైర్ క్వాలిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క కాడ మాత్రం మనకు వర్క్ ఉంటుంది, అంతే, చాలా సింపుల్. ఇక్కడ రిక్వైర్ క్వాలిఫికేషన్ ఇచ్చారు వాళ్ళు ఈ డిఈఓ పోస్ట్కి సంబంధించి. మరి ఈ రిక్వైర్ క్వాలిఫికేషన్కి మీరు ఎలిజిబులా కాదా ఒకసారి చెక్ చేసుకోవాలి అప్లికేషన్ చేసేటప్పుడు. ఓకే, సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ మనకు వాళ్ళు అడిగినట్టుగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది అండ్ పీజీ ఉంది. ఓకే, సో కాబట్టి గ్రాడ్యుయేషన్లో నేను డిగ్రీ సెలెక్ట్ కాకుండా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెలెక్షన్ చేసుకున్నా, అది కూడా అఫ్కోర్స్ అండర్ కమ్స్ డిగ్రీ వస్తుంది. తర్వాత పీజీ తను చేసింది కాబట్టి ఆ పీజీలో అక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్లో నేను అప్డేట్ చేసినవి మాత్రమే ఇక్కడ కనబడతాయండి. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అయ్యో నాకు ఇక్కడ కనిపిస్తలేదు నేను చేసినటువంటి అంటే దానికి ఎవరేం చేయలేరు. అక్కడ అప్డేట్ చేయండి వన్ టైం రిజిస్ట్రేషన్లో. తర్వాత మోడ్ రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ పెట్టేసుకున్న, డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇక్కడ చూడండి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెలెక్షన్ చేసుకున్నా కాబట్టి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసిన అన్నీ కనబడతాయి. ఇగో అక్కడ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ కూడా మీకు ఇక్కడ కనబడతాయి. కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, చూడండి, ఇగో కనిపించిందా? అక్కడ ప్రొవిజనల్ అప్లోడ్ చేసారా, లాంగ్ మెమో అప్లోడ్ చేసారా, ఏది అప్లోడ్ చేస్తే అక్కడ అంటే ఇక్కడ ఇది కనబడుతుంది, అక్కడ ఏది అప్లోడ్ చేస్తే ఇక్కడ అది కనబడుతుంది. తర్వాత పీజీకి సంబంధించింది కూడా అయితే ఇక్కడ పీజీకి సంబంధించిన పర్సంటేజ్ కూడా మళ్ళీ ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఎంటర్ చేయండి. ఓకే, నేను ఇక్కడ కొంచెం ఇన్కమ్ కూడా వేస్తున్నా కాబట్టి మీకు పీజీ పర్సెంటేజ్ దానిపైనే ఉంది చూడండి, 78% ఉంది. యాజ్ ఇట్ ఈస్గా అట్నే ఎంటర్ చేయండి. నేను ఇక్కడ మీకు 70% అని చెప్తున్నా అంతే. కాకపోతే మీ పీజీ పర్సెంటేజ్ మీరు వేయండి. కావాలంటే ఇక్కడ మీకు పీజీకి సంబంధించిన సర్టిఫికేట్ ఏం అప్లోడ్ చేశారనేది కూడా ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే అది కూడా కనిపిస్తుంది మీకు. ఓకే, కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మొన్నటిదాకా వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసుకోండి అని ఎందుకు మొత్తుకున్నాము? ఇందుకోసమే ఈ అప్కమింగ్ మనకు వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే టీజీపీఎస్ నుంచి పడే నోటిఫికేషన్స్ అన్నిటికీ వన్ టైం రిజిస్ట్రేషనే బేస్. చూడండి, ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇక్కడ వ్యూ ఉంది, వ్యూ క్లిక్ చేసి ఎస్ఎస్సి మెమో చూసుకోండి. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ మొత్తం వ్యూ చూసుకోండి. సర్టిఫికేట్ కూడా మీరు ఏం అప్లోడ్ చేశారనేది కనిపిస్తుంది, ఇక్కడనే కనబడిపోతుంది. క్లియర్? ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఏమేమి ఆటోమేటిక్గా వస్తాయి ఏంటి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరు ఇదంతా నేను వన్ టైం రిజిస్ట్రేషన్లో అన్నీ బరాబర్ ఉన్నాయి, ఇక్కడ నాకు చెక్ చేసుకోవడానికి ఏం లేదు అని అంటే డైరెక్ట్ లాస్ట్కి వచ్చేసేయండి, డైరెక్ట్ సబ్మిట్ కొట్టేసి పేమెంట్ కట్టేసేయండి అంతే. రిలేటెడ్ ఏదైతే మీ క్వాలిఫికేషన్ ఉందో అది సెలెక్షన్ చేసుకొని అంతే, చాలా సింపుల్. చూడండి కావాలంటే, రైట్? సో ఈ విధంగా అన్నమాట. సో ఇట్లా
మీకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, టీజీపీఎస్సీ నుంచి పడేటటువంటి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా మీ మీద అని అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. ఒకవేళ ఎస్ అయితే అది ఏ స్టేజ్లో ఉన్నది అనేది సెలెక్షన్ చేసుకోండి. మ్యాక్సిమం నో ఉంటుంది కాబట్టి నో పెట్టేసుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ వెబ్ ఆప్షన్ ఫర్ ప్రిఫరెన్స్, ఇక్కడ జోన్ 1 కిందకి మీరు అప్లికేషన్ చేద్దాం అనుకుంటారా, జోన్ 2కి అప్లికేషన్ చేద్దాం అనుకుంటారా, 1 or 2 ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటారు మీరు జాబ్కి అంటే నోటిఫికేషన్లో ఉన్నది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసుకోండి, రైట్. సో ఇది మాత్రం కొంచెం మనకు ఇక్కడ చేసేటటువంటి ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా. అక్కడ క్వాలిఫికేషన్ సెలెక్షన్ చేసుకోవాలి, పర్సంటేజ్, అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్, అండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ కూడా, రైట్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటాయి. ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ కేవలం 5 మాత్రమే ఇచ్చాడు. ఆ 5కి 5 మనం ఫిలప్ చేసుకోవాలి. మీకు దగ్గర ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ ఫస్ట్ సెలెక్షన్ చేసుకోండి. ఓకే. సో నేను ఏమంటున్నా అంటే ఫైనల్గా 1 టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ ఆప్షన్ ఉంటే ఎడిట్ ఆప్షన్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ లాగిన్ అయిన తర్వాత కూడా ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇక్కడి నుంచి కూడా మీరు 1 టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ జాబ్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఈ విధంగా ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ 5 మాత్రం ఇవ్వడం జరిగింది. ఆ 5కి దగ్గర ఏదో సెలెక్షన్ చేసుకోండి, ఇక్కడ టిక్ మార్క్ చేయండి అండ్ ప్రివ్యూ సెలెక్షన్ చేయండి, అంటే ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. అంతా కూడా ప్రివ్యూ వస్తుంది. ఓకే ఉన్నది అనుకుంటే లాస్ట్కి రండి, సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ గతంలో మనకు 200 ఉండే, ఇప్పుడు 1000 రూపీస్ అయిపోయింది టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ ఫీజు. దీనికి సంబంధించిన ఫీజు సో కొంచెం బ్యాడే, కాకపోతే బ్యాడ్ న్యూస్ అన్నట్టే. సో ఎగ్జామినేషన్ ఫీజు సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా క్లిక్ టు డౌన్లోడ్ అని వస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఫీజు పేమెంట్ చేసేటప్పుడు ఎట్లాంటి రీఫ్రెష్ కానీ, బ్యాక్ బటన్ కానీ, నెక్స్ట్ విండో ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకండి. ఈ తప్పు చేస్తే కనుక మీకు 1000 రూపీస్ పోయే అవకాశం ఉండొచ్చు. ఓకే చేయండి. ఈ విధంగా సింపుల్గా మీకు డిఓ సంబంధించింది కావచ్చు, టీజీపీఎస్ నుంచి వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది కావచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.